హిందూ ధర్మాన్ని ఆచరిస్తామని అంగీకరించిన ఇతర మతస్థులను శ్రీవారి సేవకులుగా అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో 3 రోజులుగా చేపట్టిన ధర్మ ప్రచార ధార్మిక సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల సంప్రదాయాలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయాలు ఉండవని, స్వామివారి భక్తుడైన ఓ ముస్లిం అందజేసిన బంగారు పద్మాలతో ప్రారంభించిన అష్టదళ పాద పద్మార్చన నేటికి నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. స్వాములందరూ కూడా ఇచ్చినటువంటి ప్రతిపాదన సాధ్యమైన తొందరలోనే ప్రారంభమవుతుంది. సార్, ఇది సోషల్ మీడియా యూజ్ అన్నారు కదా, అంటే ఎటువంటి ప్రస్తుతం ఇవన్నీ కూడా ఒక తీర్మానాల దశలో ఉండి ఆ తర్వాత మా అధికారులు అందరూ కూడా దీని మీద కూర్చొని ఇంకా సలహాలు అవన్నీ కూడా స్వీకరించి దాని కార్యాచరణ ప్రారంభిస్తాం. ఈ రోజున సదస్సు నిర్వహించాము. ఈ సదస్సులో వచ్చినటువంటి తీర్మానాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటివి కొన్ని, మొత్తం అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో టైఅప్ అయ్యి చేసేటువంటివి కొన్ని, వాళ్లకు వాళ్ళు వాలంటరీగా చేసుకునేటువంటివి కొన్ని, ఇలా రకరకాలైనటువంటి తీర్మానాలు వచ్చినాయి. ఓ భిన్నాభిప్రాయాలు, ఆ భిన్నాభిప్రాయాలకు భిన్న వేదికలో అవసరం కూడా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించటం జరిగింది. అది ఆ అభిప్రాయాన్ని స్వాముల వారు చెప్పటం జరిగింది. కామన్గా చేసేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానం చేయగలిగేటువంటి పనులన్నింటినీ కూడా అతి తొందరలోనే కార్యరూపం దాల్పించేస్తారు. సారీ అండి, అది మా బాధ్యత కాదు. ఫోర్స్ఫుల్గా చేయటం వల్ల ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని మేము మళ్ళీ హిందువుగా మారుతాము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదోదకంతో సంప్రోక్షణ చేసి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి ఒక వేదిక ప్రాంగణం నిర్మిస్తుంది. So a lot of Muslims have come forward to be a part of Srivari Seva. So what kind of protocol has been set up for them? అది మొన్న మా డైల్ యువర్ యువ కార్యక్రమంలో ఒక ముస్లిం భక్తుడు హిందూ ధర్మాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నటువంటి భక్తుడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక బై బర్త్ ముస్లిం, బై ప్రాక్టీస్ హిందూ. ఈ వేరియేషన్ని మనం గుర్తించకపోతే చాలా తప్పిదమవుతుంది. దాని మీద అనవసరంగా ఈవో గారు చూస్తాము అనగానే దాన్ని చిలువలు పొలవులుగా చిత్రీకరిస్తున్నారు. ఆ ముస్లిం యువకుడు ఎవరైతే ఉన్నారో అతను జన్మతః ముస్లిమే, కానీ ఆచరణలో హిందుత్వాన్ని ఆచరించాలా అనుకొని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తి. సాక్షాత్తు ప్రతి మంగళవారము తిరుమలలో స్వామివారికి అష్టదళ పాద పద్మార్చన అనేటువంటి ఒక సేవ ఉన్నది. ఆ సేవకు సంబంధించి 108 బంగారు పుష్పాలను ఒక ముస్లిం భక్తుడు కానుకగా ఇస్తే అప్పుడు ఆ సేవను ప్రారంభించినారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దీనికి లేనిపోయినటువంటివన్నీ కూడా ఏదేదో అద్ది ఈ రకంగా మీరు ముస్లింలను తీసుకొని వచ్చేస్తారా, రేపు ముస్లింలను మొత్తం ఆలయంలోకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తే ఏం చెప్తారు? ఇది మీకు మీరు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శకులు చేసేటువంటి ఆ తతంగం తప్ప మాకు ఆ ఉద్దేశాలు ఏవి లేవు. ఎవరైనా కూడా స్వామివారి దర్శనం చేసుకోవటానికే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇతర మతస్థులకు సంబంధించి. అలాంటిది శ్రీవారి సేవకులుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ చేతనే ఈ శ్రీవారి సేవను వినియోగిస్తాం. థ్యాంక్ యూ.